ఓం జగన్మాత నమో నమ. ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. వ్యాపారంలో కాలం అనుకూలంగా ఉంది. కీలక విషయాలు, తోటివారి సలహాలు అవసరం. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరము. ఈరోజు ఈ రాశివారు సూర్య ఆరాధన చేయడము చాలా శ్రేయస్కరము, మంచిది. దీని తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలం మిశ్రంగా ఉంది. మనోబలంతోనే చేసే పనులు ఫలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఈరోజు ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేయడం చాలా మంచిది, శుభప్రదం. దీని తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మనోబలంతో చేసే ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సమస్యలు కొంత ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది, శ్రేయస్కరం. దీని తదుపరి రాశి కర్కట రాశి. కర్కట రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. మనోధైర్యమే మీకు ప్రధాన బలము. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. పట్టుదలతో పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనుభజ్ఞుల సూచనలు ఉపయోగపడతాయి. ఈరోజు ఈ రాశివారు నవగ్రహ ఆరాధన చాలా శ్రేయస్కరం, మంచిది. దీని తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ప్రతి పనిలో పట్టుదల అవసరం. పనులు ఆలస్యం జరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఏకాగ్రత లేకపోతే పని పునరావృతం అవుతుంది. అజాగ్రత్తకు తావివ్వకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చేయడం చాలా శ్రేయస్కరం. దీని తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనుల్లో జాగ్రత్త అవసరము. బద్దకించకుండా పనులు వెంటనే పూర్తి చేయాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరించాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం.